జై తెలంగాణ. ఈ రాష్ట్రంలో అత్యధికంగా వేడిగా ఉండేటువంటి ప్రదేశం ఏదంటే ఎవరన్నా ఏం చెప్తారంటే రామగుండం అని చెప్తారు. వీళ్ళకి ఏం పుట్టిందేమో దామగుండాన్ని రామగుండం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ చల్లగా ఉండాలని కోరుకుంటాం. మనుషులు చల్లగా ఉండాలనుకుంటాం, చెట్లు చల్లగా ఉండాలనుకుంటాం. అది ఉంటేనే మనం ఉంటాం, అంతే కదా. మామూలుగా తెలుగులో ఒక శాస్త్రం ఉంటుంది. ఏముంటుంది? ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటాం, అంతేనా. ఊకుంటాం అనే పరిస్థితి ఎప్పుడు రావద్దు. వైకుంఠం లెక్కనే ఉండాలి. వైకుంఠం లెక్కన ఉండాలంటే దామగుండం ఉండాలి. దామగుండం ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటే నేను పోయినా, నేను సరివారితో ఉన్న వాళ్ళందరితో ఉన్నా, ప్రతి ఊరు ప్రాంతం అంతా తిరిగి వచ్చినాం. వాళ్ళు ఉన్ననాడు మన ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి గారు, మేమంతా కూడా మా రామన్న వీళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఆనాడు చిన్న పరిస్థితి. ఇవాళ నిన్నటి దాకా ఎమ్మెల్యేలుగా ఉండి ఈ పరిస్థితి రావద్దు అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మొన్నటి దాకా రిప్రజెంట్ చేసినటువంటి మహేశ్వర్ రెడ్డి కానీ, మా ఆనంద్ కానీ ఇవాళ ఉండడము, మిగతా మీరందరూ కూడా ఒక్క దగ్గర కలెక్ట్ కావడం, మా తులసి మొత్తం మహిళా సంఘాల వాళ్ళందరూ ఉండడం, అంటే చెట్లన్నీ ఆడవాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి ఆడబిడ్డల యొక్క డామినేషన్ ఇక్కడ ఉన్నది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ ఒకటి మనం అడగాలి. మీరు చాలా పొలిటికల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే యాడ్ చేయాలి. ఏంటంటే సరే మేము ఉన్ననాడంటే ఆనాడు రీజనల్ పార్టీ కాబట్టి మా శక్తి సరిపోలేదో సరిపోయిందో. పొలిటికల్గా రాహుల్ గాంధీ గారు బీజేపీకి వ్యతిరేకంగా అంటున్నాడు కదా, మిలిటరీ డిజైన్కి వ్యతిరేకంగా అంటున్నాడు కదా. మరి ఏ ప్రయోజనం లేకుండా వచ్చేటువంటి ఈ మిలిటరీ యాక్టివిటీని ఆపడం అనేది కాంగ్రెస్ యొక్క నైతిక కర్తవ్యం అవుతుందా కాదా? న్యాయం పద్ధతి ప్రకారం అదే కదా. నువ్వు మిలిటరీ డిజైన్ చేయొద్దు, రేపు ఛత్తీస్గఢ్ ఏదో పెడతారు సైనిక శిక్షణ అంటే పెట్టడానికి వీధి లేదు, ఆదివాసులందరినీ కూడా మీరు విస్థాపన ఎట్లా చేస్తారని చెప్పేసి ఉద్యమం చేస్తారు. ఇంకో దగ్గర ఒక ఛత్తీస్గఢ్ లేకపోతే జార్ఖండ్ ఒకటి అయితే ఈ ఐరన్ రోడ్ తెరిస్తే మా అక్కడ ఆదివాసులు ఏం కావాలని కొట్లాడతాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదే పరిస్థితి సేమ్ ఇక్కడ అప్లై అవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం చెప్తారో పుస్తకం పట్టుకొని మహమ్మద్ కా దుకాన్ కోల్ది అంటారు కదా. సబ్సే మహమ్మద్ కిస్కే ఊపర్ ఉన్నా అంటే దామగుండకి ఊపర్ మహమ్మద్ జాదా ఉన్నా. ఒకటే మాట, మీరు అడవిని ప్రేమించాలి. ఇది రాష్ట్రం లోపట్నే ఒక అద్భుతమైన ప్రాంతం వికారాబాద్ అనుకున్నాము. అన్న ఇంతమంది చెప్పినట్టుగా సబ్మరీజ్గా ఇలా చేకే వికారాబాద్ హవా అని చెప్పేసి అన్నాం కదా. మనం దవా కంటే కూడా పెద్ద అంటున్నాం. మనం కేసీఆర్ కూడా అక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అదే మాట అన్నారు, చాలా మంది అన్నారు. ఇప్పుడు కార్యక్రమానికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఎవరు దామగుండం ప్రజలతో ఉంటారో, ఎవరు రేపు నరకబోయేటువంటి 12 లక్షల చెట్లు కూలకుండా కాపాడుతారో వాళ్ళు మాత్రమే మనతో ఉన్నట్లు లెక్క, మనుషులకు విలువిచ్చినట్లు లెక్క. చిప్కో ఉద్యమం మంచి ఒక ప్రపోజల్ చేసినారు. భారతదేశం నుంచి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి అహింసా సిద్ధాంతం లెక్కనే చెట్లను హత్తుకొని పర్యావరణం రక్షించినటువంటి సుందర్లాల్ బహుగుణకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ దేశంలో పర్యావరణం కోసం కొట్లాడడం చాలా మంది కూడా వచ్చింది. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇంత పెద్ద ఒక అడవి ప్రాంతం కోసం కొట్లాడుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇలా మీరందరూ కూడా హీరోలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉట్టిగా వదిలిపెట్టేదు, 80% కూడా రేడియో ఫ్రీక్వెన్సీ రావద్దు. ఈ మధ్యకాలంలో మీరు చూసినారు, ములుగులో ధనాధన మన గాలి రాగానే 1,00,000 చెట్లు కూలిపోయినని చెప్పి పెద్ద గోల అయింది కదా. ఎందుకైందో తెలియదు. దాని మీద ఎంక్వైరీ చేయాలని ఒక ఆయన, ఇంకేదో చేయాలని చెప్పి ఆయన. అది మీరే కూడా కొడతారు. ఇప్పుడు సిద్ధమైన తర్వాత దాని గురించి ఎందుకు పరిచయం అవుతా ఉన్నారు? 1,00,000 చెట్ల గురించి చెప్తున్నారు కదా. 12 లక్షల చెట్లు ఏ చేతులు ఎట్లా వస్తే మీకు నరకడానికని అడుగుతామన్నా. దేనికి ఎక్కడికి వస్తుంది? చెట్టు ఒక పక్షి గూడు చెదిరితే మన అందరం కూడా దుఃఖపడతాం. అట్లా జరగకూడదు. ఊరబెచ్చుకల గురించి కథలు రాసుకోవడం, ముచ్చట చెప్పడానికి ఏముంది? ప్రతి ఒక్కరు పర్యావరణం గురించి మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు అయితే పాపం వారి నెమలికి ఏదో విత్తిలేస్తూ చాలా చాలా మంచి మంచి ఫోటోలు దిగుతారు. మరి వేల నెమళ్ళు ఉన్నాయి ఇప్పుడు మరి దామగుండంలో. మరి నెమల సంగతి ఏంది నరేంద్ర మోడీ గారు అని అనాలి మనం. మహమ్మద్ కా దుకాన్ అంటున్నారు కదా రాహుల్ గాంధీ గారు. ఇగో మహమ్మద్ కా దుకాన్ అయితే ఇగో మా పిల్లలు ఇక్కడ వచ్చారు కదా, వీళ్ళు ఎంబడి ఉండండి, మీ పార్టీని ఉంచమని చెప్పండి, మీ ప్రభుత్వాన్ని ఉంచమని చెప్పండి. ఈ రాష్ట్రంలో మేము అమలు చేయని అప్పుడు అంటారు కదా, గీస్ అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో మేము మోడీ చెప్పిన డిజైన్ అమలు చేయమంటారు కదా. మరి మీరు డిజైన్ అమలు చేయొద్దు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇవాళ అడ్డం పడండి. ఎందుకు అడ్డం పడరు? సంతకాలు పెట్టుకుంటూ పోయేది. మరి మీరెందుకు? నాగార్జున సాగర్లో ఒక ఇష్యూ వస్తే మేము అడ్డం పడతాం అన్నారు కదా. నాగార్జున సాగర్లో నీళ్ళ ముచ్చట ఎంత ముఖ్యమో, వికారాబాద్లో పరిగిలో దామగుండం ఇష్యూ కూడా అంతే ముఖ్యము. అందుకోసం మేధావుల్ని చదువుకున్న వాళ్ళందరినీ కూడగడదాం. మీరు అన్నట్టుగా ఒక వైడ్ స్ప్రెడ్ సోషల్ యాక్టివిటీ కరెక్ట్ సోషల్ మీడియా జరిగింది కనుకనే ఇంతమంది స్వచ్ఛంద యూత్ ఎడ్యుకేటెడ్
లిటరేచర్ తెలిసిన పిల్లలు. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. భవిష్యత్తు వెనుక ఒక యాక్టివిటీ ఉన్నది. మీకు ఒక ఎగ్జాంపులరీ యాక్టివిటీ ఏముంది అంటే, నల్లమలలో యురేనియం సంబంధించినటువంటిది వచ్చినప్పుడు సేవ్ నల్లమల అనేటువంటి ఒక ఉద్యమాన్ని అద్భుతంగా మా సంజయ్ గారు, మిగతా వాళ్ళు కానీ, తులసి గారు, మిగతా వాళ్ళందరూ అద్భుతంగా, మా అరవింద్ గారు, మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద పోస్టులు చేసిన తర్వాత వేల మంది నల్లమలకు వచ్చిన పొలిటికల్ పార్టీ కంటే ముందు సోషల్ మీడియా యొక్క ఊపుతోటి వేల మంది వచ్చినారు. ఇవాళ నల్లమల సేవ్ ఎట్లనో సేవ్ దామగుండం కూడా అంతకంటే అద్భుతమైంది. 100% విజయం సాధిస్తాం. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఎన్ని చెప్పినా సరే నల్లమలలో ఒక బోర్ వేయలేకపోయింది, యురేనియం సంబంధించినటువంటి ఏ పని మొదలు పెట్టలేకపోయింది. ఈడ కూడా రేడియో టవర్లు రావు, ఒక్క పక్షికి కూడా ప్రమాదం రాకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి తల్లి కోడి పిల్లలు ఎట్లా రక్షించుకుంటుందో రాజకీయ పార్టీలు, సంస్థలు కూడా ఈ విషయంలో కూడా దామగుండాన్ని రక్షించాలి, అడవిని రక్షించాలి, అక్కడ ఉన్న ప్రజలను రక్షించాలి, పర్యావరణం రక్షించాలి. వికారాబాద్కున్నటువంటి ఒక కిరీటమైన స్థానం ఏది ఉందో దాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి వచ్చిన మీ అందరికీ, పిలిచిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.